హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వర్షాల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ఇక నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం సెనియా తుఫానుగా రూపాంతరం చెందడంతో భారత వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అయితే మలక్కా జల సమూహం దక్షిణ అండమాన్ సముద్రానికి సమీపంలో ఏర్పడిన తుఫాను దక్షిణ తూర్పు బంగాళాఖాతంలోకి మారి తీవ్రంగా బలపడుతోంది. ఇక దీంతో ఈ నెల 29 నుంచి కోస్తా ఆంధ్ర పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఈ నెల 26 నుంచి 29 వరకు అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.